ఇప్పుడు మనం వీరబ్రహ్మం గారు నివసించిన ఇంటికి వచ్చాము. ఒకసారి ఇల్లు చూద్దాము. ఇది బ్రహ్మం గారు నివసించిన ఇల్లు అండి. ఇక్కడ చాలామంది వచ్చి దర్శనం చేసుకుని ఇలా అరుగు ఉంటుంది కదా, ఈ అరుగు మీద కూర్చొని కాసేపు సేద తీరి వెళుతూ ఉంటారు. ఇల్లు చూస్తున్నారు కదా, పాతకాలంలో నిర్మించే పద్ధతి అనమాట. ఇలా దూలాలతో నిర్మిస్తారు. స్వామివారి ఇల్లు చాలా చక్కగా ఉంది కదా, లోపల చుట్టూతా కూడా చాలా ప్లేస్ ఉందన్నమాట. చాలా పాతదైపోయింది కదా, క్లోజ్ చేసి ఉన్నారు ఇల్లు కూడా. పక్కనే రామాలయం కూడా ఉంటుంది. ఇదిగోండి మనం ఎదురు చూస్తున్న బావి. స్వామివారు ఒక్కరోజు రాత్రిలో తవ్విన బావి ఇది. స్వామివారు ఈ బావి తవ్వటానికి కారణం చాలామందికి తెలుసుంటుందండి, కానీ తెలియని వారి కోసం చెప్తున్నాను. ఊరంతా కలిసి జాతర చెయ్యాలి, చందా అడిగినప్పుడు స్వామివారు నిరాకరిస్తారు చందా ఇవ్వటానికి. అప్పుడు రచ్చబండ దగ్గర అందరూ కరణం వీళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళు తీర్మానం చేసి బ్రహ్మంగారి కుటుంబానికి నీళ్లు ఇవ్వకూడదు, అంటే ఫెసిలిటీ